చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. Did you know that? నేను నమ్మిన వారిలో కొందరు మోసం చేశారు. వెళతామని చెప్పి వెనుకకు తిరిగారు. మీరైనా నీలో ఎవరైనా, మీరైనా నీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరు ఉన్నారు. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. వెళ్ళగలిగితే మీరు తప్పక వెళ్ళండి. వెళ్ళలేకపోతే వెళ్ళే వారిని పంపండి. మీరైనా నీలో ఎవరైనా, మీరైనా నీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరు ఉన్నారు. నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరు ఉన్నారు. ఎవరైనా నీలో ఎవరైనా, ఎవరైనా నీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా? వెళతారా, నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరూ ఉన్నారు. నా ప్రేమను వారికి ప్రకటింపను కొందరు ఉన్నారు. క్రీస్తు సువార్తను ప్రకటించే బాధ్యత భుజానికి తీసుకోవాలి. వెళ్ళగలిగితే మీరు వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోతే వెళ్ళే వాళ్ళని పంపొచ్చు. అంటే ఏంటో తెలుసా? ఆల్రెడీ దేవుని కోసం కష్టపడుతున్న వారికి నీవు చేయదగ్గ సాయం నువ్వు చేయాలి. నీ ప్రాంతంలో దేవుని పరిచర్య ఏర్పడాలి అంటే నీ కలిగిని నువ్వు దాచుకుంటే అక్కడ మందిరం ఎలా కట్టబడింది, సంఘం ఎలా కట్టబడింది? అవసరమైతే నీ నివాసంలోనే చిన్న పరిచర్య నువ్వు ఆరంభించడానికి దైవజనులకు అవకాశం ఇచ్చి ఒక పరిచర్య అక్కడ ఏర్పడి, ఒక సంఘం అక్కడ కట్టబడి అన్ని జనుల్లో ఆత్మల రక్షణ కార్యం జరగడానికి ఎవరికి వాళ్ళు మీ బాధ్యతగా వెళ్ళి ప్రకటించేవాళ్ళు ప్రకటించాలి. ప్రకటించలేకపోతే
కనీసం ప్రకటించే వారికి సపోర్ట్ అన్నా చేసి దేవుని పనిని నిలబెట్టాలి. మనం ఎన్నాళ్ళు భూమి మీద ఉంటామో మనకు తెలియదు. చావుకి వయస్సుతో పని లేదు. యవనస్తుడని, యవనస్తురాలని, వృద్ధాప్యం వచ్చిందని, నిండు చూలాలని, మొన్ననే జాబ్ వచ్చిందని, ఇంకా పెళ్లి కాలేదని, పెళ్ళి అయ్యిందని జాలి చూపదు. ఎవరికి ఎప్పుడు ఏ క్షణాన్ని ఎలా సంప్రాప్తం అవుతుందో తెలియదు కనుక దేవుడు మనల్ని పిలిచేలోపు, మనం ఆయన ఎద్దుకు వెళ్ళేలోపు కొంతైనా దేవుని కొరకు చేసి నశించిపోతున్న ఆత్మలు కొన్నిటినైనా రక్షించి కొన్ని జీవితాలకైనా బాసటగా ఉండి ఈ యాత్రను ముగించాలి. ఈ విషయాలు గుర్తించి కేవలం దేవుణ్ణి మీకోసం, మీ స్వార్థం కోసమే ప్రార్థన చేయటం, భక్తి చేయటం, వాడుకోవటం కాకుండా దేవుని చేతిలో పాత్రదై వాడబట్టడానికి నడుం కట్టి దైవ సేవలో మీ వంతు పాలిభాగస్తులు మీరు కావాలి. ఇది మీ బాధ్యత. దేవుణ్ణి నువ్వు బాగా వాడుకున్నందుకు నీకు రేపు బహుమానం, ఫలం ఇవ్వడం. దేవుని కోసం నువ్వు ఎంత వాడబడ్డావో దాన్ని బట్టి నీకు ఫలం ఇస్తాడు అక్కడ. ఇది దృష్టిలో పెట్టుకొని యవనస్తులు, చిన్నలు, పెద్దలు, స్త్రీలు, పురుషులు, తల్లులు, తండ్రులు అందరూ గ్రహించి దేవుని పనిలో ముందుకెళ్ళండి. నీకు తెలిసిందే చెప్పు యేసు గురించి. నీ జీవితంలో అసలు నువ్వెందుకు మారావో చెప్పు యేసయ్య గురించి. నీ సాటి వారికి, తోటి వారికి, కుటుంబీకులకి, బంధువులకి, సమాజ ప్రజలకి ప్రేమతో సత్యం చెప్పు. నీ సహనాన్ని, ప్రేమను, త్యాగాన్ని, ఓర్పుని, విశ్వాసాన్ని లోకానికి చూపించు. ఖచ్చితంగా జీవితాలు ప్రభావితం అవుతాయి. నాగేశ్వరరావుకి నేను ముందే చెప్పాను, ఊళ్ళో కాదు బయటికి వెళ్ళాలి నాగేశ్వరరావు, బయటికి వెళ్ళాలని. ఇప్పుడు చూడు, ఆ గల్లీ నిండా జనం నిలబడి ఉన్నారు ఎండలో. నాకు బాధగా ఉంది. ఇందులో బట్టల, బయట బట్టల సరిపోదు. ఇది సరిపోదు. ఖచ్చితంగా పెద్ద స్థలం తీసుకోవాల్సిందే. ఎంతమంది వచ్చిందో కూర్చోడానికి కంఫర్ట్గా జోన్ ఏర్పాటు చేసుకోవాల్సిందే. ఓకే, ప్రార్థన చేయండి. దేవుడి కార్యం జరిగించును గాక.